నమస్తే, వెల్కమ్ టు బీద్ న్యూస్. లక్ష సమాజైతం నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ సభ్యత నమోదు కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ చిన్న పెద్ద అనే తేడా లేదు, ఎక్కడ మీటింగ్ కు పిలిచినా వస్తాను. జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన సన్షైన్ విద్యార్థి అభినందించిన కరెస్పాండెంట్ కోడి వెంకన్న. పోలీస్ మీడియా అంటూ బెదిరిస్తూ డబ్బులు వసూలు, లారీ డ్రైవర్ అరవడంతో పారిపోయిన వ్యక్తులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, వినాయక నిమజ్జన ఉత్సవాల్లో చేవూరి వైదేవి నగర్ రోడ్ నెంబర్ 3లో రైసింగ్ యూత్ గణేశుడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదర్ తెరీసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు చేపూరి శంకర్ హాజరయ్యారు. వినాయకుడి లడ్డూని వేలం పాటలో 69,000 రూపాయలు దక్కించుకున్న చిన్న రామారావుకు అందజేశారు. వినాయకుడు ఆశీస్సులు వారి కుటుంబంపై నిరంతరం ఉండాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినాయకుడి నిమజ్జనం ఊరేగింపు సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కరెంటు వైర్లు జాగ్రత్తగా చూసుకొని జీహెచ్ఎంసీ ఆదేశాల మేరకు అలాగే పోలీసు సిబ్బందికి సహకరించాలని కమిటీ సభ్యులు కోరారు. అనంతరం రైసింగ్ యూత్ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముద్దం రామచంద్ర గౌడ్, ముద్దం వెంకటేష్ గౌడ్, రామారావు, అనిల్ జయంతిచారి, అలివేలు, భాగ్యమ్మ, విజయ తులసి, స్వాతి, స్వప్న, ప్రశాంత్, చైతన్య పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నమస్కారం. వైద్యనగర్ కాలంలో ఈరోజు మరి మన రైసింగ్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గణనాథుని వేడుకలు ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది. అందులో ముఖ్యంగా లాస్ట్ ఇయర్ లడ్డు మన రామారావు గారు పాడుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా రెండోసారి కూడా 69,000 మరి నిలబడి దేవుడు పాడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కూడా ఒక విషయం మాట్లాడాలని కోరుతున్నాను. కాబట్టి కొంచెం నల్గొండ జిల్లా స్థాయిలో నిర్వహించిన అడోలసెన్స్ ఎడ్యుకేషన్ పోస్టర్ మేళా పోటీలో చెండూరు సన్షైన్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కడారి శరణ్య పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరుచుకున్నందుకు జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించడం జరిగింది. అట్టి విద్యార్థినికి జిల్లా జడ్జి రామచంద్రయ్య మెమంటో ప్రశంస పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పిల్లలను చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్నందుకు గాను పాఠశాల యాజమాన్యాన్ని మెచ్చుకున్నారు. పాఠశాల కరెస్పాండెంట్ కోడి వెంకన్నకు సంబంధిత ఉపాధ్యాయుడు రవికి ప్రత్యేక శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భం కరెస్పాండెంట్ కోడి వెంకన్న మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరచడం ద్వారా భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాన్ని పొందవచ్చని అన్నారు. అలాగే గైడ్ టీచర్తో పాటు ఫస్ట్ ప్రైజ్ కే శరణ్య, సన్షైన్ హై స్కూల్, చెండూరు. ఉన్నారా? కంగ్రాచులేషన్ శరణ్య. పనులు చెప్తాను. సో వీరికి మన జడ్జి గారి చేతుల మీదుగా
సర్టిఫికేట్ అండ్ మెమోటో ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. మెమోటో తీయండి. నో డిఫరెన్స్. ఫస్ట్ ప్రైజ్ శరణ్య. ముందు శరణ్య రమ్మనండి. శరణ్య చూపించండి. ఎక్కడమ్మ శరణ్య ముందు? ఇంకా శరణ్య. హలో. రైట్. ఇది ఒక ఫోటో Second prize D Lakshmi, Government JPHS Girls Devarapata. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో జిల్లా వైద్యశాల వైద్య కళాశాలలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరై ప్రారంభించారు. 2.0 పథకం ద్వారా 30.49 కోట్లతో మంచినీటి సరఫరా చేయడానికి, ట్యాంకుల నిర్మాణానికి భూమి పూజ చేయడానికి ఇన్ఛార్జి మంత్రి రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అటవీ వనరుల శాఖ మంత్రి కొండా సురేఖలు ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమానికి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట స్థానిక శాసనసభ్యులు దొద్ది మాధవరెడ్డి అధ్యక్షతన ఉపన్యాసంలో భాగంగా నర్సంపేటకు నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కళాశాల, వైద్య కళాశాలకు భాగాల కళాశాలగా నామకరణం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వంటి డిమాండ్లతో ఉపన్యాసం కొనసాగించారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ 28 కోట్లతో నర్సింగ్ కళాశాల, 30 కోట్లతో పారామెడికల్ కళాశాల ఏర్పాటు చేయడానికి మంజూరు ఇప్పిస్తారని, ప్రస్తుతం ప్రారంభించిన వైద్యశాల, వైద్య కళాశాలలో పూర్తిస్థాయి పరికరాలతో పాటు ప్రొఫెసర్లను, అసోసియేషన్ ప్రొఫెసర్లను, అసిస్టెంట్ ప్రొఫెసర్లను, అధ్యాపకులను, ఇతర సిబ్బందిని నియమిస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు పేద ప్రజలకు వైద్యం చేసుకునే సౌకర్యాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సౌకర్యం కల్పించిందని అన్నారు. మంత్రివర్యురాలు సురేఖ అక్క, ఎంపీ గారు బలరాం గారు, మహిళా సోదరి వాళ్ళకి 4 కోట్ల రూపాయల చెక్ని అందజేసే కొరకు వాళ్ళు వచ్చినారు. దయచేసి వేదికకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రము, మన ప్రాంతము రాష్ట్రంగా మారితే మన తలరాతలు మారుతాయి, అద్భుతాలు జరుగుతాయి, మా పిల్లల భవిష్యత్తు మారుతుంది అనే సంపూర్ణమైన విశ్వాసంతో 60 సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణ పోరాటము, త్యాగంతో కూడిన పోరాటము, నిస్వార్థంగా నా తెలంగాణ నాకు కావాలనే ఆత్మగౌరవంతో స్వయం పాలనలో ఉండాలి. పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్నారు. భవిష్యత్తులో తప్పకుండా మాధవన్నకి ఈ ప్రభుత్వం అన్ని వేళలా మీ మాధవన్న ద్వారా, మీకు మీ ద్వారా మేమంతా మాధవన్నకి అండదండలుగా భవిష్యత్తులో తప్పకుండా ఉంటామని, మాధవన్నని మరింత దీవించాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తాగునీరుకు సంబంధించిన ప్రాజెక్టును కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం. గతంలో మనం చూసాం, ఇది విమర్శ కాదు. ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం ఇదిగో
మిషన్ భగీరథ ద్వారా మీకు అద్భుతమైన నీళ్ళు ఇస్తున్నామని చెప్పి ఆ ప్రభుత్వం మారి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేయించితే మీ ఇళ్ళకి ఎంతమంది ఇళ్ళకి మంచినీరు వస్తున్నాయని సర్వే చేయించితే సుమారు 53% ఇళ్ళకి మంచినీరు రావటం లేదనేది మొన్న సర్వేలో తేలింది. అంటే ఆ ప్రభుత్వం మిషన్ భగీరథ సుమారు 46,000 కోట్లు ఖర్చు పెట్టి ఏదైతే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని అద్భుతంగా చేశామని చెప్పిన ఆనాటి పెద్దల కార్యక్రమం ప్రజల కోసం చేశారా? తెలంగాణ ఉద్యమంలో నిర్బంధాలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు వస్తే అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. మెడికల్ కళాశాల జిల్లా ఆసుపత్రి కట్టించిన వ్యక్తిని హౌస్ అరెస్ట్ చేశారా అంటూ మండిపడ్డారు. అరెస్టులు చేసి పర్యటనలు ఎన్ని రోజులు చేశారని, ఈ నిర్బంధాలతో నిజాలు దాగవని, పోరాటాలు ఆగవని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అక్రమ హౌస్ అరెస్టులు తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నర్సంపేట నియోజకవర్గ ప్రజలు తెలిపారు. ఏటూరు నగరం మంగపేట గ్రామాలకు చెందిన పల్ల రాంబాబు, పల్లాడి సతీష్, బద్ది కార్తీక్, మల్లెల కమలాకర్, వవీలార జనార్దన్, ఢాడూరు మధుకర్ అను వ్యక్తులు పోలీస్ ప్రెస్ రిపోర్టర్లను అనే షీల్డ్ రాడ్లు పట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానిక లారీ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. అయ్యవారిపేట నుండి ఏటూరు నగరం వెళ్తున్న డీసీఎం వ్యానును ఏపీ 28 TC 4224 ఆపిగల వాహనము ఏటూరు నగరం వ్యక్తిని 20,000 రూపాయలు ఇవ్వాలని, లేకుంటే స్టీల్ రాడ్లతో కొట్టి చంపుతానని బెదిరించారని, అలాగే ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కేసు పెడతామని బెదిరిస్తుండగా అతను లారీ దిగి చూడగా వాళ్ళందరూ ఏటూరు నగరం మంగపేట వాసులు అని గమనించి అటుగా వస్తున్న లారీలను చూసి అతను అరవడంతో వాళ్ళందరూ అక్కడి నుండి వారి వాహనాలకు పారిపోయారు. అది కాదు, నువ్వు ఎక్కడ విలేకరివి, ఒక్క నిమిషం ఆగు, ఆయన లోకల్ విలేకరు అని చెప్పాడు కదా. ఏం విలేకరు? నువ్వు ముఖం ముసుగు దిగి నువ్వు ఒకసారి నువ్వు ఒకసారి ముఖానికి ముసుగు దిగి నువ్వు ఒకసారి ముఖానికి ముసుగు దిగి అని చెప్పినాడు ఆయనతోటి. ఇక్కడ ఎందుకు వస్తాడు? ఇక్కడ ఏం పని? అయిన సంగతి పక్క పెట్టు. అసలు వీడెవడో తీయాల. వాజేడు విలేకరు ప్రజాపక్షం అని చెప్పన్నాడు. వాజేడు విలేకరు ప్రజాపక్షం నా ఫ్రెండ్, నా దోస్తుగాడు మల్లికార్జును వాజేడులో. ఎక్కడ నుండి వచ్చేసి వాజేడు విలేకరు ఎట్లా చెప్తాను? అసలు వీళ్ళకి ఏం పని కాదు. నేను చేస్తాను మరి దొంగ విలేకరు ఎందుకు చెప్తాడు? ఆయన వాజేడు విలేకరు ఎందుకు చెప్తాడు? వాజేడు విలేకరులు ఎందుకు బ్లేమ్ చేస్తారు మీరు? నువ్వు ఎక్కడ నుండి వచ్చినావు? నువ్వు ఆయన వాజేడు విలేకరు అని చెప్పిండు. ఆయన వాజేడు విలేకరా? వాజేడు అనుకుంటా. నీతో రాలేదా? వచ్చాడు, కాకపోతే మాకు మధ్యలో ఎక్కడ నాగారులో ఎక్కిండు వాజేడు విలేకరు అని చెప్పి నువ్వు అనుకున్నావా?
నాగారం మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మనం ఎంత ఎక్కువ ఇన్వాల్వ్ అయితే అంత గొప్పగా అయ్యే ఆస్కారం ఉంటుందని, ఇవాళ మనం పడే కష్టం చేసే సభ్యత్వం అనేక సమస్యలకు అది ఒక జవాబు అవుతుందని అన్నారు. రేపు కార్పొరేటర్ కావాలన్నా, ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవాలన్నా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలియజేశారు. నాకు చిన్న పెద్ద అనే తేడా లేదు, ఎక్కడ మీటింగ్కు పిలిచినా వస్తాను. మనం పార్టీని గొప్పగా ఎదగాలనే ప్రభుత్వం చేస్తున్నాం కాబట్టి అలా మనం పనిచేస్తేనే పార్టీ విస్తరించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీకు తోడుగా ఎప్పుడు ఉంటాను. ఎన్నికలప్పుడు ఎలా అయితే తిరిగానో ఇప్పుడు కూడా అలానే తిరిగి సభ్యత్వ నమోదు చేయించాలని కోరుతున్నాను. ఒక ఒక నగర ఆ టైం ప్రకారం సేమ్ పద్ధతిలో ఈ మెంబర్షిప్ కార్యక్రమాలు కూడా దయచేసి పొద్దున దొరికే వాళ్ళు, సాయంత్రం దొరికే వాళ్ళు అందరూ ఇంట్లో ఒక అటెండ్ అయితే అప్లై చేసినండి. మీకు ఇక్కడ మంచి స్కోప్ నాగారంలో అన్నొచ్చింది మున్సిపల్ చైర్మన్ వచ్చారు. మనం తక్కువ అధికుల మున్సిపల్ చైర్మన్ అలా అన్న ఒక ఉన్నాయి కాబట్టి మీరు పోతే కాదనే వ్యక్తి ఓలా ఉన్నాయి. చైర్మన్ సాబ్ వచ్చింది, నాయకుడు వచ్చిందని చెప్తే తప్పకుండా జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి ఎక్కడో అక్కడ అందరూ ఎక్కడికి పోకుండా దీన్ని మొత్తం డిజైన్ చేసుకొని ప్రతి ఇంటికి టచ్ చేయగలిగితే మిమ్మల్ని అందుకునే వాళ్ళు తెలంగాణ ఎవరు ఉన్నారు. సీరియస్ గా వెళ్ళాలి. ఇది నంబర్ 1. మనం మొత్తం తెలంగాణలో మెజారిటీ తక్కువ ఉండవచ్చు. మనకి మెజారిటీ 4 లక్షలు అయినప్పటికీ కూడా అత్యధిక ఓట్లు సాధించిన నియోజకవర్గం మల్కాజ్ నియోజకవర్గం. మొత్తం మీకు 10 లక్షల ఓట్లు వచ్చింది. 10 లక్షలు అంటే మొత్తం రాష్ట్రంలో ఇంకా మెంబర్షిప్ ఎంత వచ్చిందో నాకు వచ్చింది. నేను వినగా మీరు అనుకుంటే మీరు కలుసుకుంటే మొత్తం 1/8 పాపులేషన్ మల్కాజ్ చేస్తాను. టోటల్ తెలంగాణ పాపులేషన్ లో 1/8 పాపులేషన్ మల్కాజ్గిరి ఎలా కాబట్టి మీకు ఎంత స్కోప్ ఉంది, ఎంత మంచిగా ఉంది. నేను కూడా వస్తా, ఎంత ఎక్కడ వస్తా. దయచేసి నాగారం మున్సిపాలిటీ మా అధ్యక్షులు నవీ నాయకత్వంలో, శ్యామ్ గారు వీళ్ళందరి నాయకత్వంలో గొప్పగా చేయాలని నంబర్ 1 స్థాయి కోరుకుంటూ నమస్కారం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ చిన్న పెద్ద అనే తేడా లేదు, ఎక్కడ మీటింగ్ కు పిలిచినా వస్తాను. జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన సన్షైన్ విద్యార్థి అభినందించిన కరెస్పాండెంట్ కోడి వెంకన్న. పోలీస్ మీడియా అంటూ బెదిరిస్తూ డబ్బులు వసూలు, లారీ డ్రైవర్ అరవడంతో పారిపోయిన వ్యక్తులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీతి న్యూస్. లక్ష్యం సంబంధిత. నమస్కారం.